ఎన్ని గంటలకి కూలగొట్టింది అసలు ఇది? సార్ వాళ్ళు వాళ్ళు పోలీసులు బెటాలియం అంతా ఫాలిన్ అయింది త్రీకి అయ్యారు సార్, ఫాలిన్ అయ్యారు మొత్తం. బెటాలియం బ్యాచ్ ఏంటి, మున్సిపల్ టీమ్ మెంబర్స్ ఏంటి, ఇంకా ఏంటి ఎంఆర్ఓలు డిఆర్ఓలు అందరూ ఒక వాళ్ళకి సీక్రెట్ ఆపరేషన్ అంట. ఇది సీక్రెట్ ఆపరేషన్ గా పెట్టుకొని పేదల మీద సీక్రెట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇక్కడ ఉన్నది ఒక 500 మంది 600 మంది ఏ కూలి చేసుకోలేక ఇక్కడ బ్రతుకుతున్నారు. కూలి ఇప్పుడు ఖమ్మంలో సగం బిల్డింగ్స్ లో కూలి పనులు అన్ని చేసేది ఇక్కడ వాళ్ళే అక్కడ అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు మా మీద సీక్రెట్ ఆపరేషన్ పెట్టుకొని వాళ్ళు 3K ఫాలిన్ అయ్యి 4 కల్లా ఇక్కడ వచ్చి బ్యాచెస్ గా డివైడ్ అయ్యి ఇక్కడ పేద ప్రజల మీద సార్ వాళ్ళు ఇచ్చేసేది. పేద ప్రజల మీద ఎప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా ఎవరైనా అధికారులు ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళ కోసం ఫాలిన్ అయ్యి వాళ్ళ కోసం అవన్నీ పెట్టాలి. పేద ప్రజల కాడికి ఫస్ట్ మాట్లాడడానికి రావాలి. ఇప్పుడు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడు ఒక్క రోజులో ఏంది సార్? ఇప్పుడు ఇది రాంగ్ అనుకుందాం, ఇది ఓకే, మాకు చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, మాకు పట్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఒక్క నిమిషం అవన్నీ పక్కన పెడితే వాళ్ళ దృష్టిలో ఇది రాంగ్ అనుకుంటే ఒక్క నెలకే రావాలి. వాళ్ళ దగ్గర వితౌట్ ఏ ప్రూఫ్స్ లేవు సార్, వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఒకవేళ నార్మల్ గా అయితే ఇది మన భూమి అయితే ఎవరన్నా వచ్చి ఉండనిస్తావా సార్? వాళ్ళకి ఏ రూల్స్ లేకుండా ఉండనిస్తారా ఎవరన్నా? మా దగ్గర పట్టా భూములు, ఇక్కడ ప్రతి ఒక్క భూమికి పట్టా భూములు ఉన్నాయి, ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, ప్రతి ఒక్కటి. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఏంటి, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారు ఇక్కడ వాటర్ లేవు, నీళ్లు కరెంట్ లేదు, ట్రాన్స్ఫర్మేషన్ లేదు. స్టూడెంట్స్ కి ఇక్కడ చిన్న పిల్లలు సార్ 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. వాళ్ళ ప్రాణాలు ఎంత సార్? మేమందరం ఎగ్జామ్స్ ఆఫ్ చేసుకుని ఉన్నాం సార్. ఈ 4 days మాకు ఎగ్జామ్స్ లేవు, మా జీవితాలన్నీ రిస్క్ లో పెట్టి ఇక్కడ ఉంటున్నాం. ఇదేం ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంది అంటున్నారు కానీ మా దగ్గర అయితే లాక్కుంటుంది. ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు. మళ్ళీ ఖమ్మంలో 3 మంత్రులు, ఇది చాలా సిగ్గుచేటు చెప్పుకోవడానికి. మాకైతే ఖచ్చితంగా మాకు కేసీఆర్ పాలన ఉన్నప్పుడైతే అప్పుడు సార్ ఉన్నప్పుడు ఉన్నాం ఇక్కడే, ఒక 10 సంవత్సరాల వరకు ఇక్కడే నివసించినాం. ఆయన ఏంటి మన తెలంగాణ మన ప్రజలని ఆయన నెమ్మదికి చెప్పుకోవడానికి ఆయన ప్రజల్ని కాపాడడానుకున్నారు. ఈ ప్రభుత్వం ఏంటి సార్? ఇక ఇంకోసారి గెలవరని వాళ్ళకి అర్థం అయిపోయి భూములు మేపడ్డారు. మీరు చూసారు హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి? 400 ఫ్యామిలీస్ 500 ఫ్యామిలీస్ లేపేసి విగ్రహం పెట్టడం అవసరం అక్కడ? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ సార్? 2000 కుటుంబాలు. ప్రభుత్వం అంటే మాకు తెలిసినంత వరకు, అంటే మాకు చదువుకునే పిల్లగాళ్ళు తెలిసినంత వరకు ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలను ఆదరించిద్ది, ప్రజల కోసం నిలబడిద్దని మాకు తెలుసు. కానీ ప్రజల జీవితాలు డి అంటే డి. మేమేంటి సార్? మేమేమన్నా అధికారంలో ఉన్నామా? డి అంటే డి అంటానికి మాతోనే వాళ్ళు పోటీ పడేది. అధికార పార్టీలతో పోటీ పడండి, ప్రజలతో పోటీ పడేది. దట్స్ ఇట్ సార్. మాకు అన్ని ప్రొవైడ్ చేయాలి, మాకు ఆల్ ఫెసిలిటీస్ రావాలి. మేము ఓట్లు వేస్తున్నాం, వాళ్ళు గెలుస్తున్నారంటే ప్రజలు ఓట్లు వేస్తున్నారనే అర్థం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీరు ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు. ఆ పొజిషన్ మీరు పోగొట్టుకుంటే ఇంకా సిగ్గుచేటు. ఇంకా మేమేం అనలేం సార్ వాళ్ళని. ఇక బూతులు తిట్టినా గానీ మేము తిట్టగలుగుతాం, తిట్టినా ఏం లాభం సార్? ఆల్రెడీ మీ అర్హత ఎప్పుడో భూమి దిగజారిపోయింది, ఇంకా దిగజార్చుకొని చేయకండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? మీరంతా ఎక్కడ ఉంటున్నారు సార్? ఇల్లులు అన్ని కూల్పేసినా కూడా చెట్ల కింద ఉంటున్నాం సార్. మీరు వెళ్ళి కాలనీ మొత్తం పరిశీలించండి, అందరం ఇక్కడే చెట్ల కింద ఉంటున్నాం. ఫైనల్ మీకు ఏం కావాలంటే మేము చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? మా భూములు మాకు కావాలి. భూములు మాత్రమే కాదు, కష్టపడి రూపాయి కూడేసుకొని లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకున్నాం. మా నివాస స్థలం ఇదే, మేము బ్రతికేది ఇదే, మా సర్వస్వం ఇదే అని ప్రతి ఒక్కరు ఇల్లులు కట్టుకున్నారు. భూములు ఇయ్యటమే కాదు, ప్రతి ఒక్కరికి ఎట్లా అయితే కూల్చేశారో అట్ట నష్టపరిహారం ఇచ్చి ఇల్లులు కట్టేయాలి సార్. ఇల్లులు కట్టాలి, వాటర్ ప్రొవైడ్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇంకా కరెంట్ ప్రొవైడ్ చేయాలి. స్టూడెంట్స్ కి ఏంటి? ఇక్కడ ఒక అంగన్వాడీ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలకి అసలు ఏ ఫెసిలిటీస్ లేవు. మళ్ళీ పేరుకు చెప్పుకోవడానికి కలెక్టరేట్ ఇక్కడ, అక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ లైట్ లేదు. ఆయన ఏం చేస్తాడు ఇంకా? కలెక్టర్ ఇంకా దేనికి సార్? ఆయన జీవితాంతం చదివిన చదువు మొత్తం ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలని ఆయన చదివింది చదువు. ఆయన చదువుకి అసలు ఇంతకాలం చదివిన వేస్ట్ సార్. మీకు కరెక్టే సార్, మీకు ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నా. వాళ్ళ కింద వీళ్ళ కింద పని చేయడం కాదు సార్. ఒక్కరోజైనా నిజాయితీ పని చేసి చూడండి, మీరు మీ పోస్ట్ కొన్న వాల్యూ మీకు తెలిసింది సార్. ఆ పోస్ట్ కోసం మేము ఎంత కష్టపడుతున్నాం సార్. రెయ్యం పగలని మేము గవర్నమెంట్ పోస్టుల కోసం మేము గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాం, మేము హైయర్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నాం, మేము అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాం. మీరే ఇంకా ఈ మంత్రుల కింద వీళ్ళ కింద మీరే ఇట్ట పని చేస్తే ఇక మేమెందుకు సార్ చదువుకొని కూలి పనికి వెళ్తే మాకు 450 రూపాయలు వస్తే మేము బతుకుతాం సార్.